బ్రేకింగ్ న్యూస్. పల్లీలు గొంతులో ఇరుక్కుని 18 నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా నాయకపల్లికి చెందిన బీరన్న కల్పన దంపతులకు 2 కూతుర్లు, 1 కుమారుడు. 2 రోజుల క్రితం బాలుడు పల్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కుపోయాయి. వెంటనే వరంగల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. బాలుడు మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబం ఇంటి పాది అందరూ కూర్చొని వేయించిన పల్లిని తింటున్న క్రమంలో 18 నెలల బాలుడు అక్షయ్ దాని గొంతులో పలుకులు విరుక్కొని కూడా గురువారం రాత్రి పలుకు ఇరుక్కొని చికిత్స పొందుతూ ఈరోజు ఎంజీలో మృతి చెందాడు. అక్షయ్ ఎలా మృతికి గల కారణాలకు సంబంధించి మనం తెలుసుకోవడానికి సంబంధించిన గ్రామస్తులు తన కుటుంబానికి అడిగి తెలుసుకున్నాం. అసలు ఏం జరిగింది, అక్షయ్ ఎలా మృతి చెందాడు? శుక్రవారం బేస్తారం నైటు ఇన్సిడెంట్ బాబుకు పల్లిగింజ జరగడం జరిగింది. శుక్రవారం ఉదయం ఎంజీఎంకు తీసుకెళ్ళి రిపోర్ట్లు రావడానికి శుక్రవారం మొత్తం టైం పట్టింది. శుక్రవారం నాడు ఎండోస్కోప్తోని కనుక ఆపరేషన్ చేసేట్టుంటే బాబు బతికేటోడు. ఆ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోవడం జరిగింది. శనివారం రోజు 12 గంటలకు ఆపరేషన్ చేస్తే అందువల్ల ఆ కారణంగా లేట్ అయిన కారణంతోనే ఆ బాబు చనిపోవడం జరిగింది. దానికి డాక్టర్ల నిర్లక్ష్యమే. దానికి వెంటనే సూపరింటెండెంట్ గారిని సస్పెండ్ చేయాలి, వాళ్ళకు తగిన ఇది చేయాలి. మీరు చెప్పండి, ఏమైంది? అక్షయ్ ఎందుకు చనిపోయాడు? అసలు అక్షయ్కి ఏమైంది? అక్షయ్కి ఏమైందంటే రోజువారీగా ఆయన ఫుడ్ తింటాడు. మొక్కజొన్న కుదురుంటే పిల్లలు తింటాడు. అదే పెద్ద ఈ శనగలు వేయించి పెట్టుడు తప్పేం కాదు. కానీ విషయం ఏంటంటే ఆ రోజు ఏదో సరే ఇలా ఇరుకోవచ్చు, దానికి ఏమంటే వాళ్ళు డాక్టర్ కాడికి సపరేట్ అయ్యి పోయిన కారణంగా ఆ డాక్టర్ పట్టించుకోలేదు. ఎక్కడ ఎంజిఎంలో ఆ పరికరాలు ఇక్కడ ఎంజిఎం ప్లస్ హైదరాబాద్ అన్నారు. అలా మన ప్రైవేట్లో లేవు కనుక మనం ఏం చేస్తాం, పైసలు పెట్టుకుందామన్నా వాడు ఈ పరికరాలు కిలనే ఉన్నాయి అంటారు. కాబట్టి ఇక హైదరాబాద్ ఎందుకు ఇక్కడ కూడా పరికరం ఉన్నదని మావిడు నమ్మినందుకు వాడికి లేక ఒకటే సంతానం ఒక పిల్లగాడు. ఆ మగ పిల్లగాడిని ఇవాళ ఈ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల, కాకపోతే మాకు నుంచి కాదంటే వాడు ఎక్కడో పోవు. ఇవాళ ఎంజిఎం అంత నిర్లక్ష్యంగా ఉన్నది, పొద్దు నిద్ర తీస్తుంది, నిండు ప్రాణం కోల్పోయాడు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మీరు అసలు అక్షయ్ ఎందుకు మృతి చెందాడు? అసలు ఫస్ట్ ఏదో ట్రీట్మెంట్ చేసాడు, అసలు ఏం జరిగింది? అసలు యాక్చువల్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్థిక పరిస్థితుల వల్ల మేము పోవడం జరిగింది. మాకు డబ్బులు లేని ఎడల అక్కడ పోవడం వల్ల మా బాబుని తీసుకుపోవడం జరిగింది. కావున వాళ్ళు మమ్మల్ని పట్టించుకొని వలన ఒక రోజు కేటాయించారు. మమ్మల్ని తీస్తామని జరపడం వల్ల ఆ మేడం గారు మమ్మల్ని అసలు నిర్లక్ష్యం వహించి మీరు రికమెండేషన్ చేస్తారని మమ్మల్ని అసలే దూరం కొట్టడం జరిగింది. 8 గంటలకు ఈసీజీ తీయడం వల్ల తీయమని చెప్తే ఆయన రూముకి పోతే మమ్మల్ని 12కి పిల్లవాడు చనిపోయిన తర్వాత ఈసీజీ వచ్చి తీసి మమ్మల్ని ఒక 2 గంటల దాకా ఇంటిలేటర్ మీద మమ్మల్ని కేటాయించి వాళ్ళు మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని మాట్లాడనీయకుండా లోపలికి పోనీయకుండా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మా బాబు చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు తీసుకోవాలి హాస్పిటల్? అక్షయ్ యాక్చువల్గా మావాడు రోజు అంటే మామూలుగా సాయంత్రం పూట పల్లికాయ అంటే మామూలుగా శనకాయ అదొకటి ఇదొకటి తింటూ ఉంటాడు. దానివల్ల శనకాయ నవ్వడం వల్ల అది మామూలుగా పొర పడడం వల్ల అది ఒక గింజ లాంటిది ఊపిరితిత్తులు లెన్స్కి పోవడం జరిగింది. కావున దాని ఎమర్జెన్సీ మేము ఎంజీ తీసుకుపోవడం జరిగింది. దానివల్ల వాళ్ళు మమ్మల్ని ఎమ్మటే చేంజ్ చేసుకోకపోవడం నిర్లక్ష్యం వల్లనే మాకు ఈ అంతా జరగడం జరిగింది. మొత్తానికి అక్షయ్ అకాల మృతి పట్ల కూడా ఇటు కుటుంబీకులు ఇటు బంధువులతో పాటు నాయకపల్లి గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, నాయకపల్లి.